ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామపేట మీ అందరికీ శుభములు. బాగున్నారండి? చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు ఒక వాక్యం విందామా? పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయనా. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచుకొని ఈ దినము తండ్రి ప్రభ నీ వాక్యం వినడానికి తండ్రి ప్రభ నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభ. నువ్వు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు దయచేయమని యేసు అతి పరిశుద్ధమైన నామపేట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో యోసేపు అన్న వ్యక్తి ఉన్నాడు. అతని అన్నలు ఒకరోజు కరువు వచ్చి ఆ కరువు ప్రాంతం అంతా కూడా తిండి లేకుండా ఆకలితో అలమటిస్తున్న సమయంలో మరి యోసేపు దగ్గరికి వస్తారు. డబ్బు తీసుకొని వస్తారు. డబ్బు ఇచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి వస్తారనమాట. అయితే అక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే ఈ యోసేపు మరి అన్నలను గుర్తుపెడతాడు. కాబట్టి ఆయన ఆ గోన్ సంచుల్లో ఎప్పుడైతే ధాన్యాన్ని నింపుతాడో, నింపిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళతో, పని వాళ్ళతో చెప్తాడు ఏంటంటే వాళ్ళు ఇచ్చిన డబ్బులు తిరిగి అందులోనే వేసేసాయి అనే చెప్తారు. ఆ ధాన్యము సంచులన్నీ మూట కట్టుకొని వాళ్ళు తిరిగి ప్రయాణం అయి వెళ్తూ ఉంటారు. వెళ్ళిన సమయంలో దారిలో వాళ్ళు అది గమనిస్తారు ఏంటంటే డబ్బులు అందులో ఉండిపోతాయి. వాళ్ళు చాలా భయపడతారు. బైబిల్ చెప్తుంది ప్రియులారా, వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు ఆ డబ్బును ఇచ్చి వేశారు. దీన్నే అంటారు యథార్థత అని. యథార్థత కలిగి ఉండాలని పరిశుద్ధ గ్రంథం మనకి నేర్పిస్తుంది. యథార్థత కలిగిన వాళ్ళే ఎవరు పర్వతం మీద అంటే నిత్య జీవంలో దేవుడితో పాటుగా కలిసి ఆయన ఉన్నత శిఖరంలో ఎక్కి నిలవాసం ఉండగలరంటే యథార్థంగా ప్రవర్తించి నీతిగా నడుచుకుని వాడే అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఈ యథార్థత, హానెస్టీ అంటే ఏంటి, అంటే నిజాయితీ అంటే ఏంటి అన్న ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి మన జీవితాన్ని కూడా ఆలోచన చేసి నిజంగా మనుషుల ఎదుట, దేవుడి ఎదుట నేను యథార్థంగా జీవిస్తున్నానా అనే ఒక ప్రశ్న మనం వేసుకొని, ఒక్కవేళ యథార్థత మన జీవితంలో లేకపోతే ఏం జరుగుద్ది అని ఆలోచించి మరి దాన్ని సరిగ్గా మన జీవితాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే బైబిల్ గ్రంథము అద్దం లాంటిది. దేవుడు ఒక వాక్యము అద్దం లాంటిది. మనలోనివి బయట కనిపిస్తూ ఉంటాయి అద్దంలో కదండి. నిజాయితీ లేకపోతే, యథార్థత లేకపోతే, నువ్వు ఎంత తప్పన్నా చెయ్యి, ఎంత పొరపాట్లన్నా చెయ్యి, యథార్థంగా ఉంటే ఎన్నిటి వాటి నుండి మనము జయించగలం కదండి. తప్పించుకొని తిరగటం, అబద్ధాలు ఆడటము, లేదా మాట మార్చి అలా కాదు ఇలాగని వక్రించి మాట్లాడటం అన్నది చాలా భయంకరమైన స్థితిలోకి తీసుకువెళ్తుంది. చిన్న విషయంలో మరి విశ్వసనీయత కోల్పోతూ ఉంటాం. బీ ఫెయిత్ఫుల్ ఇన్ లిటిల్ థింగ్స్, గాడ్ విల్ గివ్ యూ గ్రేటర్ థింగ్స్ అని బైబిల్ మనకి నేర్పిస్తుంది. చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనంలో, యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయంగా ప్రవర్తించును. అంటే ధైర్యంగా నువ్వు ఉండాలంటే యథార్థంగా ఉండాలి. నా తల నరికేసినా సరే నేను మాత్రం యథార్థంగానే ఉంటాను. నాకు నచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడండి పరిశుద్ధ గ్రంథంలో. దేవుడే అతని గురించి ఒక సర్టిఫికేట్ ఇచ్చాడండి. బైబిల్ ఏమని చెప్తుంది అసలు? యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే, యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు. ఎంత చక్కటి మాట! ఒక చక్కటి మాట దేవుడు యోబు గురించి మాట్లాడినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనంలో, యథార్థత వారికి త్రోవ చూపించును. నువ్వు నీతిమంతుడుగా, యథార్థంగా, హానెస్టీగా నువ్వు బ్రతికితే నీకు అదే దారి చూపిస్తుంది. కష్టాలు రావచ్చు, నష్టాలు రావచ్చు, నిందలు రావచ్చు, పొరపాట్లు జరగవచ్చు, కానీ నీ ఉద్దేశము, నీ యొక్క హృదయము మరి యథార్థంగా దేవుడు ఎదుట, మనుషుల ఎదుట యథార్థంగా ఉంటే దానికి దారి అదే చూపిస్తుందని నేను తెలుసుకోవాలి. ఎందుకంటే వాక్యం అబద్ధం కాదు కదా, వాక్యం సత్యమే చెప్తుంది కదా. సత్యం మనల్ని స్వతంత్రుల్ని చేయాలి. ఒక్కొక్కసారి నిజం చెప్తే ఏమవుతుందో మన జీవితంలో అని ఒక్కొక్కసారి మనం ఆలోచిస్తున్నాం. యథార్థంగా బ్రతికిన వాడికి దారి యథార్థతనే చూపిస్తుంది. ఎంత చక్కటి మాట కదా! హృదయం ఈరోజు పులకరించే మాట ఈరోజు దేవుడు మనతో చెప్తున్నాడు. అలాగే సామెతల గ్రంథం 12:22లో, సత్యవర్తనలు ఆయనకు ఇష్టలు, అబద్ధమాడు పెదవులు దేవుడికి అసహ్యం.
సో దేవుడికి ఇష్టంగాను మారాలంటే యథార్థంగా బ్రతకడానికి నువ్వు నేను ప్రయత్నం చేయాలి. మరి వాట్ డస్ దిస్ హానెస్టీ, యథార్థత మన జీవితంలో ఏం చేస్తుంది అని ఆలోచిస్తే సామెతలు 14:5లో యథార్థంగా ఉన్నవాళ్ళు ఎట్టి పరిస్థితిలో మోసం చేయరండి. మోసం చేయటం అన్నది వాళ్ళ జీవితంలోనే ఉండదు. కష్టాలు పడతారు, నష్టాలు పడతారు, అవమానాలు పడతారు, నిందలు పడతారు, కానీ మోసం మాత్రం చేయరు. యథార్థత యథార్థవంతుడికి త్రోవ చూపిస్తుంది అని బైబిల్ చెప్తుంది. ఈరోజు నా జీవితం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని చూద్దాం. అలాగే సామెతల గ్రంథం 24:26లో పెదవుల మీద ముద్దు పెట్టుకున్నట్టు ఉంటుందంట యథార్థవంతులు జీవించే విధానం. అంటే మధురంగా ఉంటుందని అర్థం. ఎంత మధురంగా ఉంటుంది కదండి, మధురంగా ఉంటుంది, సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది. యథార్థత గురించి మాట్లాడుతున్న హృదయం పులకరిస్తుందండి ఈ రోజున నాకు. అలాగే సామెతల గ్రంథం 28:18లో యథార్థవంతుడు రక్షింపబడతాడు కదా. 10,000 మందిని పక్కన పడినా, 1000 మంది కుడివైపు పడినా నీకు ఏ అపాయం లేకుండా ఉంటుంది. ఎందుకంటే దేవుడే నేను ఆశ్రయదుర్గమైన రక్షిస్తాడు. రక్షణలోకి నువ్వు వెళ్ళిపోతావు. రక్షకుడు నేను ప్రొటెక్ట్ చేస్తాడు. అన్ని అపాయముల నుండి నీ ఆత్మ, శరీర, ప్రాణములు, సమస్త వ్యక్తిత్వాన్ని ఆయన రక్షిస్తాడని బైబిల్ మనకు చెప్తుంది. కాబట్టి ప్రియులారా, మనం యథార్థంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. 1 కొరింథీ పత్రిక 29:17లో కూడా యథార్థవంతుడుగా ఉన్నాడు దానియేలు. దావీదు యథార్థవంతుడుగా ఉన్నాడు. కొన్ని మాటలు, కొంత వ్యక్తులని పరిశుద్ధ గ్రంథంలోంచి మనం తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇందాక మనం చెప్పినట్టుగా ఆదికాండం 20:43లో మనం చూస్తాం, యోసేపు అన్నలు యథార్థవంతులుగా ప్రవర్తించారు. సొమ్ము, డబ్బు అందులో ఉండేసరికి అవి తీసుకెళ్ళి ఇచ్చేశారు. మన జీవితంలో ఒకసారి ఆలోచన చేస్తామా? ఎవరిదైనా సొమ్ము కావచ్చు, వస్తువు కావచ్చు, లేదన్నా ఇంకేదైనా సరే కావచ్చు, మనం తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తున్నామా, లేదా దొరికినట్టు దోచుకుంటున్నామా? ఈరోజు ఒక ప్రశ్న అండి. యథార్థవంతులు, యథార్థత వాళ్ళని నడిపిస్తుందని బైబిల్ మనకి నేర్పిస్తుంది. అలాగే 1 సామ్యుయేలు గ్రంథం 12:3-5లో కూడా మనం చూస్తాం, సామ్యుయేలు హృదయం యథార్థతతో నిండి ఉన్నది. ఆయన ఒక ప్రవక్తగా, ఇజ్రాయెల్ దేశపు ప్రవక్తగా యథార్థంగా జీవించాడని బైబిల్ మనకి నేర్పిస్తుంది. 1 కొరింథీ పత్రిక 1 దినవృత్తాంతాలు 29:17లో దావీదు మరి యథార్థంగా ఉన్నాడని బైబిల్ మనకి నేర్పిస్తుంది. మరి మోషే ప్రవక్త గురించి నా సంఖ్యాకాండం 12:7లో నా ఇల్లంతటిలో ఆయన నమ్మకస్తుడు, యథార్థవంతుడు అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. యథార్థత లోపిస్తే ఏం జరుగుద్ది అన్నది చాలా మందికి ఒక ప్రశ్న ఉంటుంది. మనం చూస్తున్నాము అపోస్తల కార్యాల్లో ఇక్కడ అనన్య, సఫర్య అన్న ఇద్దరు ఉన్నారండి, భార్యాభర్త ఇద్దరు. వాళ్ళు దేవుడి యొక్క వాక్యం విని ప్రేరింపబడి వాళ్ళు అనుకున్నారు ఏంటంటే, ఒక చిన్న స్థలం ఉంది వాళ్ళకి, అది అమ్మి ఆ సొమ్ము అంతటిని తీసుకొచ్చి శిష్యుల పాదాల దగ్గర వేద్దామని నిర్ణయం తీసుకున్నారు. బహుశా చెప్పారేమో కూడా. అయితే ఇంటికి వెళ్ళేసరికి అది అమ్మేసరికి అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బు వచ్చేసిందండి. డబ్బు ఎక్కువగా వచ్చేసరికి వాళ్ళు ఏం చేసింటే సగం దాచుకొని సగం ఇవ్వడానికి వెళ్ళాడు. మొదటిగా భర్త గారు వెళ్ళారు. భర్తని అక్కడున్న శిష్యులు అడుగుతున్నారు, ఇంతేనా, ఇంతే వచ్చిందా నీకు? పేతురు అడుగుతున్నాడు, ఇంతేనా వచ్చిందంటే, అవును ఇంతే వచ్చింది. ఆయన అన్న మాట ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మతో నువ్వు మోసం చేస్తావు. యథార్థత లోపిస్తే నువ్వు పరిశుద్ధాత్మతో మోసం చేస్తున్నావు. చాలా సందర్భంగా నా జీవితంలో వచ్చిన శ్రమలకి నేను తిరిగి ఉద్యోగంలోకి చేరిపోవాలనుకున్నానండి. తిరిగి నేను మళ్ళీ పనిలోకి వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ దేవుడికి మాట ఇచ్చానండి. అందుకని యథార్థత నిలబెట్టుకోవడానికి ఎన్ని కష్టాలను భరించడానికి సిద్ధపడిపోయాను. పిల్లగా యథార్థంగా జీవించని చనిపోయాడు. భార్య వస్తుంది, భార్య కూడా అదే మాట కూడా పలుకున్నారు కదా, ఒకే మాట మీద ఉన్నారు భార్య భర్త ఇద్దరు. ఆమె కూడా చనిపోతుంది. యథార్థత లోపిస్తే ఆత్మను కోల్పోయే పరిస్థితికి వస్తావని మనం ఈరోజు తెలుసుకోవాలి. లిటరల్గా చచ్చిపోవేమో. డబ్బు విషయంలో కావచ్చు, స్నేహం విషయంలో కాదు. నమ్మి నీకు దగ్గర ఏదైనా ఒక రహస్యాన్ని ఒక వ్యక్తి చెప్తే దాన్ని 10 మందికి చెప్పి ఆమెలో ఉన్న ఆమెని
కానీ అతన్ని కానీ మనం పొరపాటున కూడా కించపరిస్తే యథార్థత కోల్పోయినట్టే, హానెస్టీని కోల్పోయావు. అంతేకాకుండా డబ్బు విషయంలో కావచ్చు, ఆస్తి విషయంలో కావచ్చు, నువ్వు యథార్థంగా బ్రతకాలని బైబిల్ మనకు చెప్తుంది. అంతేకాకుండా దేవుడికి ఇచ్చుటలో కూడా యథార్థంగా ఉండాలని బైబిల్ చెప్తుంది ప్రియులారా. మరి ఈరోజు యథార్థంగా జీవిస్తున్నామా? నమ్మకంగా జీవిస్తున్నామా? దేవుడు కూడా మనల్ని చూసి ఈయన యథార్థవంతుడు, నా ఇల్లంతటిలో, నా విశ్వాసులందరిలో ఈమె యథార్థవంతురాలు, ఈయన యథార్థవంతుడు అని చెప్పగలుగుతున్నాడా? చెప్పకపోతే కళ్ళు మూసుకొని కన్నీటితో ప్రార్థన చేద్దామా? ప్రభా, నాలో ఇంకా నీ ఆనెస్టీతో నింపమని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు. ఈ దినాన్ని బట్టి నీకు వందనాలు, ఈ రోజుని బట్టి నీకు వందనాలు. అవును తండ్రి ప్రభ, యథార్థత లోపించి తండ్రి నాయన ప్రభ, భార్య భర్తల మధ్య సంబంధం కావచ్చు, పిల్లలు తల్లిదండ్రుల మధ్య సంబంధం కావచ్చు, సంఘస్థుల మధ్య సంబంధం కావచ్చు, కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు కావచ్చు కానీ ప్రభ, ఆఖరికి నీతో మాకున్న సంబంధం కావచ్చు ప్రభ, ఎక్కడెక్కడో నమ్మక ద్రోహాలు జరుగుతుండగా ఈరోజు మా పాపాన్ని క్షమించి ప్రభ, నీకు యథార్థంగా మా జీవితాన్ని, మా ఆత్మను, మా యొక్క సమస్త వ్యక్తిత్వాన్ని నీకు సమర్పించుకునే కృపను దయచేయమని, జీవించే కాలమంతా కూడా ప్రభ యథార్థంగా జీవించే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.